మా ఇంట్లో కూడా ఆత్మీయులు వచ్చి ఉన్నారు. తోటి కోడళ్ళు గ్రీన్ అన్ఎక్స్పెక్టెడ్ చెప్పకుండా వేసుకున్నాం. అదే లవ్. దీంట్లో అసలు కారం అనేది వేయలేదు. మా చిన్న ఆడబిడ్డని మీ అందరికీ ఇంకొకసారి పరిచయం చేయించబోతు. ఈ రోజు మా ఆడబిడ్డ కూడా సేమ్ ఇద్దరు ఒకటే కలర్ వేసుకున్నారు. ఘుమఘుమలాడే హరి మిర్చి బిర్యానీ. అయితే బిర్యానీలో పీసెస్ ఎక్కువగా ఇలా ఉంటే చాలా బాగుంటుంది. చూసారా పీస్ ఎలా ఇలా విడిపోవాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే. రహీమ కప్పులు తెచ్చేసింది. ఎవ్రీ టైం ఒక న్యూ టేస్ట్ వస్తూ ఉంటుంది బిర్యానీ. సూపర్ హై. సూపర్. మనం ఒక్కొక్కటి అందరికీ ఇవ్వడం కష్టం కాబట్టి అందరూ తినాలని ఎంత టేస్ట్గా అనిపిస్తాయి కదా హల్వాలు. అలాగా ఒక్కొక్క స్పూన్కి వస్తూ ఉంటే ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి? ఇది వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఇది మాత్రం మా కరీమే తీసుకొచ్చాడు చక్కగా. ఆహా ఏమి రుచి అనరామై మరచి. మా వారు నా కోసం చూసారా ఫిష్ ని అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కలిసి దొరికింది. లెగ్ పీస్ దొరికిందా ఆయిషాకి? కిస్ ఎందుకు ఇచ్చావు? బిర్యానీ అచ్చా హై. మన ఊరు వెళ్ళొచ్చు, 4-5 జతలు వేసుకుని వెళ్ళొచ్చు చక్కగా. మరి చూసి జాగ్రత్తగా అందరికీ ఇవ్వండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మళ్ళీ మా ఆత్మీయుల కోసం మేము వంటని ఈరోజు చేయబోతున్నాము అని చెప్పను, ఆల్రెడీ చేశాను. రెడీ చేసి 2 ఈరోజు హరిమిర్చి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. తర్వాత అక్కడ అదేంటది స్వీట్ చెప్పండి. ఏమో నేను చూడలే. ఆ స్వీట్ ఏంటంటే గెస్ చేయండి. ఐడియా లేదు. డేట్స్ హల్వా అది. ఓకే. మనం ఉమ్రా నుండి తీసుకొచ్చాం కదా, ఆ డేట్స్ తోటి నేను హల్వా చేశాను. అజ్వా డేట్స్. ఖజూర్. ఎస్, ఆ డేట్స్. తర్వాత అక్కడ కూడా పొయ్యి ఉంది, దాని మీద ఏం చేశానంటే ప్యాజ్ దాల్చా. ప్యాజ్ దాల్చానా? ఎస్, మీకు రకరకాల నా ప్రయోగాలు చేసి మీకు తినిపించాలని నేను కంకణ కట్టుకొని ఈరోజు చేశాను అవి కూడా. దాల్చా మటన్ విన్నాను, దాల్చా చికెన్ విన్నాను. ఇదేంటిది ప్యాజ్ దాల్చా? ఓకే. ఈరోజు విన్నారు కదా, ఇప్పుడు తర్వాత తింటారు, తిని ఎలా ఉందో నాకు చెప్తారు. ఓకే, డన్. సరేనా? ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మేము ఆత్మీయుల కోసం ఇవన్నీ చేసాము. ఇంకొకటి, మా ఇంట్లో కూడా ఆత్మీయులు వచ్చి ఉన్నారు. మా ఇంట్లో ఉన్న ఆత్మీయుల కోసం, ఇంకా బయట ఉన్న ఆత్మీయుల కోసం కూడా మా కుకింగ్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు హాయిగా. మరి ఈ కుకింగ్ వీడియోని ఎలా చేసామో, ఈ కుకింగ్ అంతా చూపించేద్దామా? వెయిట్ చేస్తున్నారు, చూపించే. యా, ముందుగా బిర్యానీ చేయాలంటే ఏం చేయాలి? బియ్యం నానబెట్టుకోవాలి. ఇలా పట్టుకున్నానని చెప్పేసా కదా. నీ కలర్ బాగుంది కదా, ఈరోజు గ్రీన్ కలర్లో నేను బిర్యానీ. ఈరోజు ఏం బిర్యానీ అనుకుంటున్నావు? చికెన్ బిర్యానీ ఉంటుంది ఆబ్వియస్లీ. కూడా డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ బిర్యానీ. ఈరోజు మా ఆయిషాకి తెలియదు నేను ఏ బిర్యానీ చేయబోతున్నాను. చూద్దాం, ఎలాగో తెలుస్తుంది. కాసేపు చెప్తారా? ముందు చెప్తారా? ఓకే ఓకే. ఈరోజు హరి మిర్చి బిర్యానీ. హరి మిర్చి బిర్యానీ అంటండి, చూడండి. అందుకని గ్రీన్, నువ్వు తెలియకుండానే గ్రీన్ వేసుకున్నావు. నాకు తెలియదు నిజంగానే. మీరు కూడా గ్రీన్ వేసుకోవాల్సింది కదా. ఈ బిర్యానీలోకి ఎలా కలిసిపోతానేమోనని వేసుకోలేదు. అవునా? అయితే ముందుగా మనం బియ్యాన్ని నానబెట్టేసుకుందాం. ఓకేనా? బిస్మిల్లా. బియ్యం నానుతూ ఉంటాయి. మనం ఈరోజు ఫాస్ట్గా అయిపోద్ది అంటావా పని? అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? చేసాం మనం. టైం ఎంత అవుతుంది? ఈ 9:45 అయింది. అంతేనా? అంతే అయింది. వండటం ఫాస్ట్గానే అయిపోతుంది. ప్యాకింగ్ చేయడం, పంచి పెట్టడం అదొక ఎత్తు. వండేదంతా ఒక ఎత్తు అయితే పంచి పెట్టడం ఇంకో ఎత్తు. ఈ ఎత్తులతోటి ఈ రోజంతా గడిచిపోతుంది. మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఎలాగో మనకి ఈవినింగ్ అయిపోతుంది మొత్తం. ఏంటంటే ఈరోజు మా ఇంట్లో ఆత్మీయులు ఉన్నారు, ఫుల్ చుట్టాలు ఉన్నారు.
ఇది శుభ్రంగా కడిగేసి మనం నానబెట్టేసుకొని స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. ముందుగా మనం బిర్యానీ కోసం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. మా ఆయిషకి అత్తగారు లేకపోయినా నేనే అత్తగారిని కదా. లేదు అలా అంటారు కానీ ఏమీ కాదు, మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. అలా మీ ఎదురుగా చెప్తుంది అంటే అన్నీ వస్తాయి. నా కోపం చాలా ఎక్కువ అంతే కదా ఆయిష? సరే, కోపం ఉంటే మనం కోపం తగ్గించుకోవాలి. నూనెకి వేసేస్తా చాలు. చాలా అందులోంచి కొంచెం తీయాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలాలని వేసేసుకుందాం. ఇలా రారా, నిన్నే రా మా చిన్న తమ్ముడు. ఈసారి మా చిన్న తమ్ముడికి గద ఇచ్చేద్దాం. రా పట్టుకో. నీకు బిర్యానీ చేయడం వచ్చా? ఇప్పటివరకు చేసావా? బిర్యానీ చేయడం రాదు, చేయడం తినడం రాదు బాగా కానీ తినడం కాదు, చేయడం రాదు కానీ తింటూ పేర్లు పెట్టడం మాత్రం చాలా బాగా వచ్చు. మాట్లాడు మాట్లాడు. తను జడ్జిగా ఉన్నాడంటే అందరం మాస్టర్ షెఫ్స్ అందరూ ఓడిపోయినట్టే. లేదు, ఏది బాగుంటుంది అది ఏదో ఒకటి దీంట్లో తీస్తూ ఉంటాడు. తీస్తాడు, మంచిగా వెతుకుతాడు. తర్వాత ఏం చేయాలి? ఉల్లిపాయలు వేసేటప్పుడు మళ్ళీ ఏదో ఒకటి వంక పెట్టాలి. అంతేనా? నిజంగా తను వంకలు పెట్టబట్టి పనులు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం. అమ్మో వంక పెడతాడు బాబు అని చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది కదా. ఎక్కువ మాట్లాడు మా మరిది, మాతోనే మాట్లాడతాడు. ఈ మూడు కలిపి రుబ్బాలి. నాకు మిక్సీ తీసుకురండి, క్వాంటిటీ ఎంతో వేస్తాను. చూసారా, ఈరోజు తను మా చిన్న మరదలు కూడా గ్రీన్ వేసేసుకుంది. ఈరోజు గ్రీన్ బిర్యానీ, హరిమిర్చి బిర్యానీ. వీళ్ళు ఎవరికి తెలియదు, వేసుకున్నావు కదా. ఇవి కొంచెం రుబ్బేసి ఇస్తావా నాకు? మిక్సీ తీసుకొచ్చి నేను వేసి ఇస్తాను ఎంత కావాలో. తను మా చిన్న మరదలు, మా తమ్ముడు భార్య అన్నమాట. ఈరోజు ఇంకొక మరదలు కూడా ఉంది, రెండో మరదలు కూడా ఉంది. చిన్న మరదలు అంటే ఈయన భార్య. చిన్న మరదలు అగ మా రెండో మరదలు. లేరా, రెండో తమ్ముడు అక్కడ రూమ్లో. బ్రేక్ఫాస్ట్లో అయిపోయినాయి మీ అందరి విని? ఓకే పాప, ఈ రోజు నా దగ్గరుండి నువ్వు కూడా గ్రీన్ ఏంటి? ముగ్గురు తోటి కోడళ్ళు గ్రీన్. అన్ఎక్స్పెక్టెడ్, చెప్పకుండా వేసుకున్నాం. అదే లవ్, అదే లవ్. అది నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్, ఎవరికి చెప్పకుండా గ్రీన్ బిర్యానీని కూడా ప్లాన్ చేశాను ఈరోజు. ఇది కూడా మాకు తెలియదు. మంచిగా ఘాటుగా ఉండే గ్రీన్ చిల్లీస్. ఇది ఖట్టా కోసం ఉంచేద్దాం. తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర. ఈ మూడు పెరుగు వేసే రుబ్బాలి, నీళ్లు కాకుండా పెరుగు వేయండి. ఇది రుబ్బడానికి కావాల్సినంత పెరుగు వేసుకుంటే చాలు. ఇదంతా కలిపేసి కొద్ది కొద్దిగా మిక్సీలో వేసి పెరుగు వేసి మెత్తగా రుబ్బేసి తీసుకొచ్చేయండి. ఇది అయిందా? మన వాళ్ళు చక్కగా ఆనియన్స్ని కలిపేస్తున్నారు. ఇందులో ఎసరు పెట్టేసుకుందాం. ఫాస్ట్గా అయిపోవాలంటే ఎసరు మెయిన్, ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలో నీళ్ళు కాబట్టి ఫాస్ట్గా అవ్వాలి. ఇందులో ఉప్పు వేసేసుకొని నిమ్మరసం, వావ్, కొద్దిగా ఆయిల్, నిమ్మరసం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. కన్ఫ్యూజ్ అవుతుంది, ఎప్పుడు కన్ఫ్యూజ్ ఇది నాకు. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఇప్పుడు ఇందులో ఇది పట్టుకో ఆయుష. ఇందులో కొద్దిగా పుదీనా ఆల్రెడీ రుబ్బుతున్నాం కాబట్టి ఇది తాలింపులాగా వేసుకోవాలి. అందులో ఇది పెట్టేయమ్మా. తర్వాత పుదీనా, కొత్తిమీర. అది ఇది కొత్తిమీర, పుదీనా కొత్తిమీర కొద్దిగా దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఆయుషకు ఒక మాట చెప్తున్నాను అనమాట. సబర్ కరో, ఇది అప్పుడే కాదు, జర సబర్ కరో, ఇది రెడ్గా అవ్వాలి కాస్త. తర్వాత అదే కదా, అందుకే రెడీ తీసుకొని అది బరువు మోయడం ఎందుకు అని చెప్తున్నాను అనమాట. బాగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ లోకి అల్లం వెల్లుల్లి మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసేసాను. ఇప్పుడు చికెన్ వేసేయండి రెండిట్లో కూడా. రెండిట్లో కాదు, ఫస్ట్ ఇందులో వేయండి. ఇది మంచిగా అయ్యింది. ఆల్రెడీ చికెన్ని మంచిగా కడిగేసి ఉప్పు
కొద్దిగా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. కలిపేసి వేసాం. ఈ వంటల ప్రోగ్రామ్ నువ్వు మండపేట అంటే మా ఊరు మండపేటలో ఉండి ఫోన్లో టీవీలో చూస్తావు కదా, ఇప్పుడు ఎలా ఉంది వండుతుంటే? ఈజీ అనుకుంటున్నావు కదా చూసినప్పుడు? ఈజీగా ఇప్పుడు ఎలా కళ్ళు మండుతున్నాయా? ఒకసారి అలా చూడు, ఒకసారి కళ్ళు ఎలా మండుతున్నాయి. మరి మేము ఎందుకు ఇట్లా నవ్వుతూ జాలీగా ఎలా వండుతున్నాము? ఎక్కడెక్కడే కాదు, అదంతా తిప్పాలి. ఇప్పుడు నాకు అక్కడ బిర్యానీ మసాలా పౌడర్, ప్రసాద్ ధనియా జీలకర్ర పౌడర్ కూడా కావాలి. ఇలా ఇచ్చేయండి ప్రసాద్. అంతా ఇదేనా బాటిల్లోదంతా? ప్రసాద్ నాకు గరం మసాలా పౌడర్ కూడా కావాలి. ఇప్పుడు ఇందులో నేను ధనియా జీలకర్ర పౌడర్ వేసాను, గరం మసాలా పౌడర్. ఇంకేమైనా ఉన్నాయా వేసేవి? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా తిప్పుతున్నా ఒకటి వస్తుంది, తిప్పుతున్నా ఒకటి వస్తుంది. 25 కిలోస్ చికెన్లోకి 15 కిలోల బాస్మతి బియ్యాన్ని వేస్తున్నాను. యా, ఇప్పుడు ఇందులో చక్కగా రుబ్బిన గ్రీన్, ఇందులో సగం అందులో సగం వేసేద్దాం. నాకు నిమ్మకాయ రసం అది కూడా కావాలి ఆయిషా. రెండు గిన్నెల్లో వండుతున్నప్పుడు ఎప్పుడు కూడా కొలతలు కరెక్ట్గా రెండిట్లో సరిగ్గా రావాలి 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 అనుకుంటూ వండుతుంటాం, అంతే కదా? అమ్మో గ్రీన్ పేస్ట్ చేతులు మండుతాయి, కడుక్కుని వస్తా. జిమ్ములకి అది వెళ్ళక్కర్లేదండి, ఈ వంట ప్రోగ్రామ్ కొత్త చాలు. ఆయిషా ఈ మధ్య కదా తను వచ్చినాడు, ముందు మన ఇద్దరే కదా వండేసేవాళ్ళం. ఏదో సింపతి కోసం చెప్పాను, ఆడియన్స్ చూస్తున్నారు ఏదో చెప్తారు. చాలు. ఇందులో నేను పెరుగుతో పాటు నిమ్మరసం కూడా కలిపేసి వేసాను. స్పూన్ లేకుండా తీసుకొచ్చావు, స్పూను లేకపోతే అస్తమాన్ చేతి కడుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఈరోజు కళ్ళు మండుతున్నాయి బాగా, గాలి గాలి బాగా కళ్ళు మండుతున్నాయి. ఓకే, ఎసరు వస్తుంది, బియ్యం ఇందులో వేసేయండి. వెరీ గుడ్, సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకుందాం. చాలు, అది కింద పెట్టేయండి, వేడిగా ఉంది కదా, తర్వాత తీయచ్చు. తర్వాత ఇంకో గిన్నె తెచ్చేయండి. ఇది ఇందులో ఇప్పుడు నేను ఎసరు నీళ్లను కూడా వేస్తున్నాను. ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. రెండిట్లో కూడా నెయ్యిని అలాగా గ్రీన్ బిర్యానీ కాబట్టి
ఈరోజు గ్రీన్ ఎఫెక్ట్. దీంట్లో అసలు కారం అనేది వేయలేదు. కారం వేయలేదు కానీ పచ్చిమిర్చి వేసాం కదా. అదే పచ్చిమిర్చి వేసారు, ఎర్రకారం వేయలేదు. వేయలేదు. గాలి ఎక్కువగా వస్తుందని మా కరీం చక్కగా టైల్స్ని అడ్డుగా పెడుతున్నాడు. థ్యాంక్ యూ కరీం. ఇక్కడ కూడా పెట్టి తర్వాత ఇక్కడొకటి అక్కడొకటి సైడ్లు కూడా ఒక్కొక్కటి వచ్చేస్తే చాలు. కాదు మరి ఇటు కూడా గాలి వస్తుందిరా. ఇప్పుడు నేను ప్యాజ్ దాల్చా చేయబోతున్నాను. చేయబోయే ముందు మా చిన్న ఆడబిడ్డని మీ అందరికీ ఇంకొకసారి పరిచయం చేయించబోతున్నాను. ఎందుకంటే మా చిన్న ఆడబిడ్డ నిన్ననే వచ్చారు. ఎలా ఉంది రాగానే? చాలా నైట్ అయితే 2 o'clock వరకు ఎంత కబుర్లు చెప్పుకున్నాం. చాలా సంతోషంగా. అది నాకు ఇక్కడికి వస్తే నా తల్లి గుర్తుకొచ్చి నేను ఈ సంతోషం ఇక్కడికి వచ్చాక నేను అందరినీ చూసి నేను మొత్తం మర్చిపోయాను. నేను చాలా హ్యాపీగా రాత్రి బాగా ఎంజాయ్ అయితే చేసామని అందరం కలిసి. ఏమి నవ్వు అందరం కలిసి అన్నయ్యతో అలా కూర్చొని మాట్లాడేటప్పటికి హ్యాపీ. చిన్నప్పుడు కబుర్లు అన్నీ చెప్పుకొని. అయితే ఇప్పుడు ముందుగా మనం ఏం చేయబోతున్నాం? వేసేమంటారా? నా ఆయిల్తో రెడీగా ఉంది. ఎస్, ఆయిల్ వేసే. ఈరోజు నేను ప్యాజ్ దాల్చా. ఈ బిర్యానీలకు చాలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. యా, ఇంకొద్దిగా వే. చాలు. ఇప్పుడు స్టవ్ కాస్త పెద్ద మంట పెట్టుకుందాం. మా ఆడబిడ్డ కూడా చాలా బాగా చేస్తుందంట. తన కుకింగ్ అయితే సూపర్. మేము తన ఇంటికి వెళ్ళినప్పుడల్లా తన కుకింగ్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మంచిగా ప్రాన్స్ ఫ్రై, ఫిష్ ఫ్రై నా కోసం చాలా బాగా చేస్తుంది. తన పెళ్ళి నా పెళ్ళి 8 నెలలు గ్యాప్తో జరిగింది. ముందు తన పెళ్ళే జరిగింది, తర్వాత తన పెళ్లి జరిగిన సంవత్సరం వరకు గ్యాప్ ఇవ్వమని చెప్పబట్టి 8 నెలల తర్వాత నా పెళ్లి చేశారు. లేకపోతే అప్పుడే అయిపోయేది నా పెళ్లి కూడా. నీ పెళ్ళి అవడం వల్ల నా పెళ్లి దూరం పెట్టేశారు. ఇక్కడ చూడండి, ఎందుకంటే గాలి వచ్చి ఇప్పటికి 2 సార్లు ఆరిపోయింది పొయ్యి. 2 సార్లు ఆరిపోవడం వల్ల వీళ్ళు చక్కగా టైల్స్, ఇక్కడ ప్లేటు అన్నీ కూడా గాలి దూరకుండా మంచిగా అరేంజ్ చేశారు. ఇంకా దమ్ అవ్వాలి ఇది. ఎస్, వెరీ గుడ్. ఇందులో ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు కూడా కావాలి నాకు. చిన్న ఉల్లిపాయలు. ప్యాజ్ దాల్చా కోసం ఇలా ఉండాలి ఉల్లిపాయలు. మంచిగా చాలా ఓపిక్గా తొక్కలు తీశారు. ఆశ ఇప్పుడు టమాటాలు ఇచ్చే పైన వేసేసి మూత పెట్టేద్దాం. 2 కలిసి బాగా మగ్గుతాయి. ఈ పులుసులో ఆ ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇది అలాగే మగ్గుతుంది. చిన్న మంటే కదా ఉంది, ఆల్మోస్ట్ చిన్నగానే ఉంది మంట. గాలి వచ్చేస్తుంది. ఇప్పుడు డేట్స్ హల్వా చేసేసుకుందాం. దానికోసం ముందుగా నెయ్యి వేసేసుకొని నెయ్యిలో ఇది రవ్వ, ఇది ఎర్ర రవ్వ. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎల్లో రవ్వ ఉంటుంది, ఒకటి ఎర్ర రవ్వ. ఈ ఎర్ర రవ్వతో అయితే ఇంకా చాలా బాగుంటుంది డేట్స్ హల్వా అనేది. ఈ ఎర్ర రవ్వని వేసుకొని అప్పటివరకు మనం అక్కడ దాల్చా. నువ్వు పప్పు తీసుకొచ్చే ప్రసాద్. అమ్మో వేడిగా ఉంది, పట్టేసుకున్నాను. వేడిగా ఉంది. ఇప్పుడు ఉడకబెట్టిన పచ్చి శనగపప్పు పప్పుగా వేసుకొని మిగతాది మంచిగా ఇక్కడ చూడండి. ఈ పప్పు అదే పచ్చి శనగపప్పే, ఇది మెత్తగా చేసింది. వేసే ప్రసాద్ నువ్వు కూడా.
కొన్ని పప్పుగా ఉంటే బాగుంటాయి ఇందులో. మీరు ఈ రెండింటిలో కూడా నీళ్లు వేసుకొని తీసుకురండి. ప్యాజ్ దాల్చా, ఇందులో ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకొని కొత్తిమీర తర్వాత కరివేపాకు వేసేసుకొని దీన్ని బాగా మరగబెడితే అయిపోయినట్టే ప్యాజ్ దాల్చా అనేది. ఇందులో మంచిగా కరివేపాకు కొత్తిమీర అంతే. ఇది బాగా మరగాలి. ఇంక ఈ రెండు తీసేయండి. కొద్దిగా పుదీనా అంతే. ఇది బాగా మరగాలి. ముందు పెద్ద మంట పెట్టేసుకుందాం ఆయేష, తర్వాత మరిగాక అప్పుడు చూద్దాం పులుపు ఉప్పు చూసి అప్పుడు చిన్న మంట. కొంచెం మరిగాక అప్పుడు తెలుస్తుంది మనకి రుచి. అవును, అప్పుడు సెట్ చేసుకోవచ్చు. చూడండి ఉల్లిపాయలు ఎంత ఇలాగే ఉల్లిపాయ తినేయచ్చు. మిల్క్ పౌడర్ వేసి మంచిగా కలిపేసి, నేను బన్సీ రవ్వను నెయ్యిలో వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ యాడ్ చేశాను. ఇందులోనే కోవాని కూడా వేసేసుకొని, కోవా హల్వాలో చాలా టేస్ట్ వస్తుంది కదా. కోవా ఒకటి, మిల్క్ మేడ్ ఒకటి, చాలా బాగుంటుంది. అంటే ఒక మిల్క్ చూడాలంటే ఇది హెల్దీ అని చెప్పుకోవాలి. చాలా హెల్దీ, చాలా హెల్దీ. ఇది హెల్దీ లేకపోతే ఎలాగా? మా వదిన చేస్తున్నారంటే హెల్దీ ఉండాల్సిందే. ఇందులో వేడి పాలు వేసేసుకొని చిన్న మంట మీద చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి కొద్దిగా సేపు ఉడికిద్దాం. మూత పెట్టేసి ఇది కాస్త చిన్న మంట మీద, ఓకే, చిన్న మంట మీద ఇలా ఉడికించేసాము. ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. పాలు లేకపోయినా నీళ్ళు వేసుకొని అయినా సరే మనం ఉడకబెట్టుకోవచ్చు. పాలు ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుందని నేను పాలను వేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో డేట్స్ గుజ్జు, డేట్స్ని వేడి నీళ్ళలో వేసి బాగా నానబెట్టేసి లోపల సీడ్స్ తీసేసి తర్వాత దీన్ని గుజ్జు చేసాం. ఇప్పుడు ఈ డేట్స్ ఇది కూడా వేసేద్దాం. కాబట్టి బెల్లం పొడి బాగా కలిపేసుకుని దీన్ని మంచిగా కలుపుకుంటూ చిన్న మంట మీద మనం బాగా వండుకోవాలి. ఇలాచీ పౌడర్, ఈ పౌడర్ లేకపోతే స్వీట్ ఉండదు కాబట్టి కాస్త వేసేసుకుందాం. ఇంకా టేస్ట్ బాగా ఉభర్గా అది తెలుగులో ఏమన్నారో తెలియదు. ఈరోజు మా ఆడబిడ్డ కూడా సేమ్ ఇద్దరు ఒకటే కలర్ వేసుకున్నారు. అన్న చెల్లెళ్ళ ప్రేమ ఇక్కడే తెలుస్తుంది. నేను చూడలే, తను డ్రెస్ వేసుకున్నట్టు అన్ఎక్స్పెక్టెడ్గా. ఇక్కడ ఆయిషా, తర్వాత అస్మా, సబా, వీళ్ళు కూడా ముగ్గురు గ్రీన్ వేసుకున్నారు. నా కలర్ ఎవరు వేసుకున్నారో తెలుసా? మా చిన్న తమ్ముడు, తను నేను బ్లూ వేసుకున్నాం. సరే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి కలిపేద్దామా? ఘుమఘుమలాడే హరి మిర్చి బిర్యానీ అయితే
మంచిగా ఈ బిర్యానీ పేరు హరి మిర్చి చికెన్ చికెన్ దమ్ బిర్యానీ. ఇప్పుడు ఈ బిర్యానీని కూడా కలిపేద్దాం. బిర్యానీలో పీసెస్ ఎక్కువగా ఇలా ఉంటే చాలా బాగుంటుంది. అంతే కదా ఆయేషా? అందుకని నేను ఎవరు బాగుంటుంది తినేవాళ్ళకా? తినేవాళ్ళకి బాగుంటుంది. అది మనం తింటాం కాబట్టి మనకే తెలుసు, మనకే తినరు కదా. ఆవిడ తింది కదా, ఏదో స్టోరీ చెప్పింది. ఇప్పుడు ఇది ఎలా ఉడికిందో చూద్దామా? అలా చూసారా పీస్ ఎలా ఇలా విడిపోవాలి. నేను ఎప్పుడు చెప్పేది అదే, బిర్యానీకి ఇలా పీస్ ఎక్కడికక్కడ విడిపోయి వస్తేనే ఆ బిర్యానీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పీస్ కూడా చూడండి ఇలా విడిపోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక ముద్దను తీసి మా వారికి తినిపిద్దాం. మంచిగా ఉడికిన ఏమండి చికెన్ పీసా? వేడి వేడిగా ఉంది బాగా. తర్వాత తర్వాత ఇంకేం చెప్తాను? ఆయిషా రహీమా 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 రా రహీమా రహీమా కప్పులు తెచ్చేసింది. కప్పులవే చాలా బాగుంది. ఇప్పుడు ఆయిషా కమ్ సబా అస్మా. నేనైతే వెయిటింగే టేస్ట్ చేయడానికి. बहुत अच्छा है, अच्छा है, एक्स्ट्राऑर्डिनरी. వేడి వేడిగా పెట్టి ఎవ్రీ టైం ఒక న్యూ టేస్ట్ వస్తూ ఉంటుంది. బిర్యానీ అన్నీ ఒకలా ఉండవు, ఎవ్రీ బిర్యానీ వేరే వేరేగా ఉంటుంది. సబా ప్లీజ్ కమ్. కర్రీ మే బిస్మిల్లా ఎలా ఉందో చెప్పాలి. సిద్ధు నువ్వు కూడా రా. ఇది మరీ ఓవర్, నోట్లో పెట్టగాను అంత వద్దు, కాస్త తగ్గించి ఫ్లేవర్ వస్తుందా? అయితే ఇది కరెక్ట్. బిర్యానీ అంటే చాలా ఇష్టం. మన వంకలు పెట్టే మా తమ్ముడికి ఇప్పుడు ఏం వంక పెడతాడో చూద్దాం. అందే చెప్పు పర్వాలేదు. మా రెండో తమ్ముడు లాస్ట్ ముద్ద నాకు పెద్ద ముద్ద, అందుకని లాస్ట్ వరకు వెయిట్ చేస్తున్నారు అక్కడ. పీస్ రాలేదంట. పీస్ రాలేదంట. బాగుందా? అలాగే సూపర్ ఉంది. ఇలా ఒక్కొక్క ముద్ద సరిపోదు, ఇక్కడ ప్లేట్లో వేసుకొని ఫుల్ఫిల్గా తినాల్సిందే. తినేటప్పుడు వచ్చి చూస్తే ఆ ప్లేట్ మీద బోన్స్ వస్తాయి. సూపర్. బోన్కి ఎదురు బోను బోన్ వచ్చిందా? कैसा है कि बोलना? सुपर है. సూపర్ హై. సూపర్ హే. ఈ చెన్నై బుడ్డికి తినిపిద్దాం. ఇప్పుడు ఇవి తెలుగులో చెప్తుందో తమిళ్లో చెప్తుందో చూడాలి. ముందే ఏంటి చేయండి ఇలాగా తిన్నదా చెప్పు. తిన్న తర్వాత अच्छा है बेटा, अच्छा है, सुपर. नहीं ऐसा एक निवाला फिर बाद में डालते नहीं कहते. इतना हो गया खत्म.
ముత్తాజ్ హో గయా हो गया नहीं मुत्ताज हो गया ఆహా ఓకే యమ్మీ కలి హేమా అచ్చా హే. మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి నా చేతి ముద్ద వీళ్ళందరు నోట్లో పెట్టగానే ఇలా అనేసారు నువ్వు కరెక్ట్గా చెప్పు లేదు ఎలా ఉంటే అలాగే చెప్తారు అవరికి బహుత్ అచ్చా అన్నావు కదా రెండోది ముద్ద ఇప్పుడు స్వీట్ చక్కగా ఇది ఇక్కడ దమ్ అయింది ఒక విషయం చెప్పాలి. చెప్పండి ఇది ఉమ్మరాకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన ఖజూర్ ఇది. డేట్స్ అజ్వా ఖజూర్ ఉమ్రా ఖజూర్. నుండి ఎస్ కానీ చాలామంది పిలుపు రావాలి అక్కడికి ఎవరైనా సరే. సో డెఫినెట్గా ఈ ఖజూరు ఎవరైతే అందరికి చేరాలి అని నేను ఇలా హల్వా చేశాను అందరి నోటికి రావాలి మనం ఒక్కొక్కటి అందరికీ ఇవ్వడం కష్టం కాబట్టి అందరూ తినాలని నేను ఇలా హల్వా రూపంలో అజ్వా ఖజూర్ని వేసేసాను సో చాలా పుణ్యం అనమాట. ఎస్ ఇప్పుడు ఇందులో చక్కగా కిష్మిష్ ఇంకా ఇది పట్టుకోండి కాజు మా చిన్న మరదలు మంచిగా నెయ్యిలో ఫ్రై చేసేసింది ఈ హల్వాలో ఈ కిష్మిష్లు తర్వాత ఈ జీడిపప్పులు తెలుసు కదా ఎంత టేస్ట్గా అనిపిస్తాయి కదా హల్వాలో అలాగా ఒక్కొక్క స్పూన్కి వస్తూ ఉంటే ఎప్పుడులాగే ఇది హల్వాలా లేదు డ్రై ఫ్రూట్ హల్వా లాగే ఉంది కలపాలా ఇది ఇప్పుడు? కలపాలి కలిపితేనే మనకి మంచిగా స్వీట్నెస్ అనేది దీనికి కూడా డ్రై ఫ్రూట్స్కి పడతాయి ఇది తింటే చాలా హెల్దీ. సేమ్ బిర్యానీ కలిపినట్టుగానే కలిపేస్తాను ఇప్పుడు మా వారికి టేస్ట్ చేయిద్దాం ఎప్పుడు తినలేదు మా వారి ఈ హల్వాని నేను కూడా ఈ హల్వాని ఈరోజే చేశాను మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు బాగా వండితే ఇంకా మాటలు నాతో మాట్లాడరు అన్నమాట చాలా బాగుంది అద్భుతం. అండ్ దీంట్లో ఖజూర్తో పాటు ఏమేసావు? రవ్వ ఇందులో బన్సీ రవ్వ అంటారు ఎర్ర రవ్వ వేసాను తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసాను స్వీట్నెస్కి తగినట్టుగా. సూపర్. మా వారికి ఎంత ఇష్టమో ప్యాజ్ అంటే కదా దాల్చా అన్న కూడా దాల్చా అంటే ఇష్టం కాబట్టి మీకు ఇష్టమైన దాల్చాని ప్యాజ్ని కలిపేసి చేసాను. ఓకే అదిగో సూపర్ కదా ప్యాజ్ దాల్చా కుకింగ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫాస్ట్గా ప్యాకింగ్లు చేసేసుకొని అందరికీ పెట్టేసి అందరు తిన్న తర్వాతే బయలుదేరుతాం. ముందు మాకు పెట్టేస్తే పెట్టేస్తాం. ఏంటిది జుబేదాలి అని దీంతో రాస్తారా? ZBEDALI జుబేదాలి. వెరీ గుడ్ సూపర్. ఇంతకీ ఇవేంటో చెప్పలేదు కదా చెప్తున్నాను ఇప్పుడు. ఇది ఏ కాలం అండి ఇది? వర్షాకాలం. వర్షాకాలంలో మనకి ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటి? ఇది వర్షాకాలంలోనే కాదు ఎండాకాలంలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈరోజు గొడుగుల్ని ఇవ్వబోతున్నాము అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి. గొడుగుల తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ ఐటమ్స్ చూపించేస్తున్నామా? తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్ స్నాక్స్ లాగా ఈరోజు చిప్స్ ప్యాకెట్స్. తర్వాత ఈరోజు వచ్చిన ఫ్రూట్ ఏంటంటే
ఇది ఏ సీజను? నేరేడు పళ్ళ సీజన్ కాబట్టి ఇది మాత్రం మా కరీమే తీసుకొచ్చాడు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ కరీం. ఇది ఒక్కటే కాదు, చాలా తెచ్చాడు. అంటే స్పెషల్గా ఇది ఈ రోజు ఈ వీధిలో రాలేదు. రోజు మా వీధిలో ఇవి ఉండేవి. ఈ రోజు రాకపోతే నువ్వు ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చావు కదా, నాకు ఆయిషా చెప్పింది. కాబట్టి ఇది క్లీన్గా చేంజ్ చేసాం ఇప్పుడే. క్లీన్ చేంజ్ చేసి ఇది కూడా ప్యాక్ చేయాలి. వాటర్ ఈ రోజుకి ప్రస్తుతానికి ఇవి బ్యాగ్స్. సరే ఇప్పుడు ప్యాక్ చేసేద్దామా? రండి. సరే ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం. మంచిగా మన హెల్దీ హల్వాని ప్యాక్ చేసేద్దాం. ఈరోజు ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆయిషా? అనుకున్న పని అనుకున్నట్టుగానే అయిపోయింది. మాకు 12 అవ్వకుండానే వంట అయిపోయింది, మొత్తం అన్నీ అయిపోయింది. అంతా అందరూ అంతగా చెయ్యబట్టి అంతమంది ఉన్నారు కాబట్టి అందరూ తలా ఓ చెయ్యి వేయబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు మీరే పెట్టాలి మీ చేతులతోటి. ఎప్పుడు మేము చేస్తూనే ఉంటాం కదా, ఈసారి అవకాశం వీళ్ళకి వచ్చింది. ఎస్, అక్కడ కూడా చక్కగా వాళ్ళు నేరేడు పళ్ళు ప్యాక్ చేసేస్తున్నారు. చక్కగా ప్యాజ్ దాల్చా దీన్ని కూడా ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం ఆయిషా. స్మెల్ అయితే అదిరిపోయింది. ఎస్, ప్లీజ్ నాకు ఛాన్స్ ఇవ్వండి నేను వేసేది అని నా చేతుండి గరిట తీసేసుకొని వెయ్యి. నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? మీద వెళ్తే సబాని అస్మా, నేను కూడా ఆవిడకి ఇస్తున్నాను. నేరేడు పండు టేస్ట్ చేద్దాం. స్వీట్గా ఉన్నాయి. ఆయిషా, నేరేడు పళ్ళు నీ కళ్ళు చాలా బాగున్నాయి కదా, సూపర్. హరి మిర్చి చికెన్ బిర్యానీ. ఇప్పుడు ఈ బిర్యానీని మంచిగా, మరి హరిమిర్చి కనిపించట్లేదు. అది కనిపించదు, అది దాక్కుంది లోపల. యా, ప్యాక్ చేసేద్దాం. ఆహా ఏమి రుచి అనరామై మరచి.
ఇవి ప్యాకింగ్ అయిపోతే అక్కడ మెయిన్ ప్యాకింగ్ చేసేద్దాం. ఇక్కడ మా చూడండి, మా సుజాత నా కోసం మంచిగా మజ్జిగ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సుజాత. నాకు అనుక్షణం కాసుకుని చూసుకుంటూ నాకు ఏ టైంకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మంచిగా దాహం వేస్తుంది ఇందాకటి నుంచి. థ్యాంక్ యూ రా. మా ఆత్మీయులందరికీ కూడా ఫుడ్ లంచ్ తినేసిన తర్వాత అప్పుడు ప్యాకింగ్లు స్టార్ట్ చేస్తాము. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఇప్పుడు ఆత్మీయులందరికీ వడ్డించేద్దాం. రెడీ. ఎమ్మీ ఎమ్మీ బిర్యానీ. ఓకే, होटल में भी सब बिरयानी रखता नहीं, उसका सुपर होने है बिरयानी. స్వీట్ లేకపోతే ఎలాగా కాబట్టి వీళ్ళు ఇప్పటివరకు వడ్డించారు. ఇప్పుడు వీళ్ళ వంతు. నీటి ఇంతసేపు ఎక్కడున్నావు? చదువుకుంటున్నావా? వావ్. మా వారు నా కోసం చూసారా ఫిష్ని అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈరోజు తిననని మరి ఎక్కడి నుంచి తెప్పించారో కానీ తెప్పించారు. థ్యాంక్ యూ అండి. మా ఆయుష పక్కన కూర్చున్న మా ఆయుష అమ్మగారు, మమ్మీ. క్యూట్గా ఉన్నారు ఇద్దరు. ఇద్దరు సిస్టర్స్లా ఉన్నారు ఇద్దరుని. అయ్యో ఆయుష ప్లేట్లో లేదు, అందుకనా? ఓకే. ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు తోటి కోడళ్ళు. అందరూ కలిసి లెగ్ పీస్ దొరికింది ఆయిషాకి. అదేంటి నీకు దిష్టి మా ముగ్గురు డిఓపీస్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. తిన్న తర్వాత మనం బయలుదేరాలి, సరేనా? మా ప్రసాద్ నా కోసమే చైర్ తీసుకొచ్చి ఉంచాడు. థ్యాంక్ యూ ప్రసాద్. नीचे झुकना. वाह. किससे ఎందుకు ఇచ్చావు? बिरयानी अच्छा है. बिरयानी अच्छा है, पसंद आ गया. अम्मी अम्मी को सिखा दी मैं.
हरी मिर्ची चिकन बिरयानी, प्याज दालचा, खजूर की स्वीट हलवा, नेरेडु पल्लू जामुन गुड फॉर हेल्थ, लस्सी, बटर मिल्क, स्नैक चिप पैकेट, वाटर बॉटल, अंब्रेला, స్పూన్. ఈ బ్యాగ్స్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, తర్వాత కూడా పనిచేస్తాయి. మనం ఊరు వెళ్ళొచ్చు, 4-5 జతలు వేసుకుని వెళ్ళొచ్చు చక్కగా, అంత స్ట్రాంగ్ ఉన్నాయి. తర్వాత కూడా పని చేయాలి ఇవి. చూడండి ఎంత వర్షం పడుతుంది, వర్షంలో కూడా మా వాళ్ళు పని ఆపలేదు. ఇంకా విషయం తెలుసా, వర్షంలో అందుకనే గొడుగులు ఇస్తున్నాం ఈసారి. అందుకని వర్షంలో ఎవరు తడవకూడదు, అందుకే గొడుగులు ఇస్తున్నాం. ఇప్పుడు మా అతిథుల్ని నెత్తికి ఇవ్వాలి ఈ వర్షంలో, ఎక్కడున్నారు ఏంటి అనేది. Yes. చక్కగా 2 కార్లలో అయితే పెట్టేశారు. ఎప్పటిలాగే రెడీ అయిపోయాము. వర్షం అయితే పడుతుంది. ఒక కార్లో నేను ఆయేషా. బా, ఏంద్రా మీ గోల? नहीं कभी तो लंच कर देना, आज डिफरेंट करेंगे, आज हम बेस आप लोग जाते हैं कार में? अच्छा देते सबको. వావ్, వీళ్ళు అమ్మ చినుకులు పడిపోతున్నాయి. వీళ్ళిద్దరు ఇస్తారంటే అబ్బా నాకు రెస్ట్ ఇచ్చేసారు అయితే. మరి చూసి జాగ్రత్తగా అందరికి ఇవ్వండి. ఎవరెవరు అడిగారో అందరికి ఇవ్వండి. అందరికి ఇవ్వండి, సరేనా? మీరు కూడా వెళ్తారా? మీరు కూడా వెళ్తారా ఈరోజు? వావ్, ఓకే. ఈ సైన్యాన్ని ఈరోజు పంపించేస్తున్నాం మేము. చూద్దాం, వీళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా, ఇలా పంచిపెట్టాలి ఏంటి అనేది వీళ్ళకి కూడా అలవాటు అవ్వాలి. కాబట్టి ఈసారి మీరు వెళ్ళండి. నాకు పని తప్పించారు. థ్యాంక్ యూ. అయ్యో, వీళ్ళు నాకు డౌటే, వీళ్ళు కంపల్సరీగా మనకైతే పోటీ వచ్చేస్తారు.